పేరుకు రాజధాని జిల్లా కేంద్రం, ప్రజా రవాణా మాత్రం అధ్వాన్నం. గుంటూరు నగరపాలికలో దుస్థితి ఇది. ఇప్పటివరకు ఆర్టీసీ సిటీ బస్సుల సౌకర్యం లేని నగరంలో ఆ హంగులు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రహదారులపై సందడి చేస్తున్న ప్రైవేటు మినీ బస్సులకు త్వరలో మంగళం పాడనున్నారు. సుమారు 8 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నం అనుకుంటే ఇక ప్రజా రవాణా వ్యవస్థ అంతకన్నా అధ్వానంగా తయారైంది. లక్షల జనాభా ఉన్న నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు కనిపించవు. గాని పాత పురాతన మినీ బస్సులు మాత్రం రోడ్లపై రివ్వున తిరుగుతున్నాయి. దాదాపు 40 ఏళ్లుగా నగరంలో సిటీ లైనర్ పేరుతో ప్రైవేటు ఆపరేటర్లు ఈ మినీ బస్సులను తిప్పుతున్నారు. గుంటూరు ఆర్టీసీ ప్రాంగణం నుంచి మార్కెట్, కలెక్టరేట్, పల్నాడు రోడ్డు, బ్రాడీపేట, కురిటిపాడు, అమరావతి రోడ్లలో దాదాపు 100 ప్రైవేటు మినీ బస్సులు నడుస్తున్నాయి. ఆటోలతో పోటీ పడుతూ ఈ పాత బస్సులు చేసే విన్యాసాలతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు. బస్సులు ఎంత అధ్వాన్నంగా ఉన్నా మరో దారి లేక ప్రయాణికులు ఈ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కేరళలో కాలం తీరిన బస్సులను గుంటూరుకు తీసుకువచ్చి తిప్పుతున్నారు. వీటితో ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ బస్సులు తిరుగుతున్నాయని ఈ కాలం చెల్లిన బస్సులు, వీటి కండిషన్ కూడా పరిస్థితి బాగలేదు. ఎక్కడ పడితే అక్కడ పోతా ఆగిపోతా ఉంటాయి. ఈ బస్సులు కూడా ఏంటంటే ఇక్కడ వరుస నిలబెట్టి వెనకొచ్చి ఆటో వాళ్ళు గాని వీళ్లు గాని జనాలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. విపరీతమైన పొల్యూషన్. సిటీ బస్సులు వచ్చేటప్పుడు కండిషన్ లేని బస్సులు ఉన్నాయి. ఏదో టెంపరీగా ప్రస్తుతం తిప్పుతున్నారు కానీ అవి కరెక్ట్ గా తిప్పట్లేదు. ఇప్పుడు ఆర్టీసీ అయినా తిప్పితే ఒక బస్సు తిప్పితే 2 బస్సులు తిప్పితేనే ఉపయోగం ఏమి లేదు. ఎక్కువ తిప్పారనుకోండి వీళ్ళు తీసేస్తారు సిటీ బస్సులు వాళ్ళు. వీళ్ళ క్లాస్ వచ్చేసి సిటీ బస్సులు అన్ని డ్రైవర్లు కూడా లైసెన్స్ లేని వాళ్ళు, చిన్న పిల్లలు నడపడం వల్ల బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం, ఏదన్నా వెహికల్ ఎదురొస్తుంటే ఆ వెహికల్ కి వీళ్ళు సైడ్ ఇవ్వకపోవటం, ఎట్లా పడితే అట్లా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో నడిపి రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. కేరళ నుంచి అన్ఫిట్ వాళ్ళు తీసేసిన బస్సులన్నీ తీసుకొచ్చి ఇక్కడ నడుపుతూ ఉన్నారు. రాజధాని పరిధిలోకి వచ్చాక నగరంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని రహదారి రవాణా సంస్థ ఆలోచన చేస్తోంది. నగరంలో రహదారుల వెడల్పు తక్కువగా ఉన్నందున తక్కువ వీల్ బేస్ ఉండే బస్సులను సమకూర్చుకుంటామని రహదారి రవాణా సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ గుంటూరు నగరంలో కూడా ఇంకా సిటీ బస్సుల ఆవశ్యకత అయితే డెఫినెట్ గా ఉంది. కొన్ని ఎంపిక చేయబడ్డ రూట్లలో ఇప్పటి ప్రస్తుతానికి 15 బస్సులు తిప్పుతున్నాం. సిటీ పబ్లిక్ కోసం డెఫినెట్ గా ఇనిషియల్ స్టేజ్ లో వచ్చినా కూడా ఇనిషియల్ హికప్స్ డెఫినెట్ గా ఉంటాయని తెలుసు మాకు. ఈ ప్రకారంగా 33 బస్సులు మనం సెక్రటేరియట్ కి స్పెషల్ గా ఎక్స్క్లూసివ్ తిప్పుతున్నాం. రాబోయే కాలంలో ఒక గుంటూరు రోడ్స్ కూడా కొంచెం వైడెన్ అవుతున్నాయి. ఈ పుష్కరాల పుణ్యమని స్మాల్ వీల్ బేసెస్ ఒక 50 బస్సులు ప్రతిపాదనలు పంపున్నాం. అవి మంజూరు వచ్చిన వెంటనే డెఫినెట్ గా విజయవాడ సిటీ లాగా గుంటూరు సిటీ కూడా సిటీ బస్సులతో రంగరంగంగా వైభోగంగా వెలుగుతుందని ఆశిస్తున్నాం. పుష్కరాల నాటికి గుంటూరు రహదారులు మెరుగుపడే అవకాశం ఉంది. అనంతరం కొత్త బస్సులను తిప్పాలని రరసం ఆలోచన చేస్తోంది.